Look how simple the definition is. Definition of physics చాలా సింపుల్గా ఉందమ్మా. వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. కానీ రియల్గా డెఫినేషను భౌతిక శాస్త్రం అది చాలా పెద్దది. ఇంతకంటే ఈ డెఫినేషన్ ఏం చెప్తుందో, ఈ నిర్వచనం ఏం చెప్తుందో దానికంటే చాలా 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 పెద్దది. కొంచెం గ్రాండ్గా చెప్పాలంటే ఇట్ స్పీక్స్ అమాంగ్ మెనీ థింగ్స్. అమాంగ్ మెనీ థింగ్స్ అంటే మిగిలిన వాటన్నిటితో పాటు. మోషన్ అంటే ఏమి? మోషన్ దేని వల్ల జరుగుతుంది? ఏదన్నా గమనం అనేది ఉంటే అది దేని వల్ల జరుగుతుంది? జరిగితే ఈ టైంలో ఈ పొజిషన్లో ఉంటే ఇంకో టైంలో ఇంకో పొజిషన్లో ఎక్కడ ఉంటుంది, అప్పుడు దాని వేగం ఎంత, యాక్సలరేషన్ ఎంత, ఇట్లాంటివన్నిటితో పాటు ఇంకా తర్వాత మన చుట్టూ ఉన్న ఎలక్ట్రిసిటీ అని కానీ అన్నిటి గురించి, ఆప్టిక్స్ అన్నిటి గురించి, వీటన్నిటి గురించితో పాటు చాలా గ్రాండ్ స్కేల్లో కూడా మాట్లాడుతుంది. ఎందుకు చంద్రుడు లేదా ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతున్నాయి, తర్వాత సోలార్ సిస్టమ్ దేని చుట్టూ తిరుగుతుంది, తర్వాత యూనివర్స్. సో స్లైట్లీ బిగ్గర్ వన్. ఇట్ స్పీక్స్ అబౌట్ among many other things about origin and fate of universe. Look how big it is. ఇది డెఫినేషన్ కాదు, వన్ ఆఫ్ ద గ్రాండెస్ట్ వేస్. ఫిజిక్స్ భౌతిక శాస్త్రం అనేది దేని గురించి చెప్తుంది? అసలు యూనివర్స్ అనేది విశ్వం ఎట్లా పుట్టింది, తర్వాత ఏమవుతుంది, అది విశ్వం మొత్తం గురించి మాట్లాడుతుంది. అట్లా మాట్లాడే సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఫిజిక్స్ మాత్రమే. ఓకే, అయితే ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకోవడానికి మనకు ఒక సాధనం అవసరం. వీ నీడ్ సమ్ టూల్స్. ఆ టూల్స్ అనేది చిన్న మాట. వీ నీడ్ సమ్ లాంగ్వేజ్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ దట్ లాంగ్వేజ్. దట్ లాంగ్వేజ్ ఈస్ నాట్ ఇంగ్లీష్, దట్ లాంగ్వేజ్ ఈస్ నాట్ తెలుగు. ఓకే, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ ఫిజిక్స్ ఇస్ స్పోకన్? ఏ భాష మీద ఫిజిక్స్ డిపెండ్ అవుతుంది? ఎనీబడి వాంట్స్ టు రెస్పాండ్? దేని మీద డిపెండ్ అవుతుంది ఫిజిక్స్? ఏ భాష మీద ఆధారపడుతుంది తనను తాను ప్రకటించుకోవడానికి, ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి? వాట్ ఈస్ ద లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతుంది అని ఎవరైనా ట్రై చేస్తారా? ఎనీబడి? ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్? ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మై వాయిస్. ఎనీబడి వాంట్స్ టు రెస్పాండ్? ఇంగ్లీష్ కాదు, మనం మాట్లాడే భాషలు కాదు. ఆ భాష ఒక బ్రహ్మాండమైన పేరుంది, మ్యాథమెటిక్స్. That is the only language in which we speak physics. We speak physics in only one language. Physics ఒకే ఒక భాషలో మాట్లాడతాం. ఆ భాష పేరు మ్యాథ్స్. ఓకే, సో మనం మ్యాథ్స్ చాలా నేర్చుకోవాలి. దీని ముందర మ్యాథ్స్ చాలా నేర్చుకోవాలి. ఆ మ్యాథ్స్ నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇది చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా, 12/3 అని కానీ, లేదా 4x3 అని కానీ, లేదా 4+3 అని కానీ, 4-3 అని కానీ, ఈ గుణింతాలు, భాగాహారాలు, ఇవన్నీ వీటితో పాటు ఇవి చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి మనం అంతా నేర్చుకుంటాం. వీటన్నిటితో పాటు ఇంకా పెద్ద పెద్దవి కూడా నేర్చుకుంటారు. అది ట్రిగ్నామెట్రీ అని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని, కోఆర్డినేట్ జామెట్రీ అని, ఇంకా ఒక పెద్ద మ్యాథ్స్లో ఒక పెద్ద బ్రాంచ్ ఉంది, అది కూడా కావాలి. అవన్నీ నేర్చుకుంటే మనం ఎక్స్ప్రెస్ చేయడానికి వీలవుతుంది. ఓకే, దానికి ఒక కొంచెం గంభీరమైన భాష ఒకటి కావాలి, అది మ్యాథ్స్. మామూలుగా అయితే వీలు కాదు, అది లేకుండా వీలు కాదు. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఊరికే క్యాజువల్గా ట్రై, జస్ట్ క్యాజువల్ వన్. దెర్ ఈస్ అ హైవే హియర్. ఓకే, ఇది ఒక హైవే. ఈ హైవేలో కారు 100 km/hతో పోతుంది, గంటకి 100 km. ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది, కానీ ఇవన్నీ ఫీల్డ్స్, ఇవన్నీ పొలాల్లో ఆబ్వియస్గా ఇది తక్కువ స్పీడ్తో పోతుంది. ఎంత స్పీడ్తో పోతుంది? దీంట్లో 20 తక్కువ స్పీడ్తో పోతుంది కార్. సో ఇప్పుడు మనకేం కావాలంటే, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. ఆ పాయింట్స్ అంటే కొన్ని పాయింట్స్ ఇస్తాను ఇక్కడ. ఈ పాయింట్ పేరు ఏ అనుకోండి, ఏ. ఈ పాయింట్ పేరు బి. ఇది డెస్టినేషన్ సి. మనము ఎక్కడ రైట్ టర్న్ తిరిగితే అతి తొందరగా దీంట్లో పోతాం, ఈ పాయింట్ సికి పోతాం. రైట్ సైడ్ ఇక్కడ మనం రైట్ టర్న్ తిరగాలి. ఈ రైట్ టర్న్ తిరగాలంటే ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఫామ్ హౌస్, ఈ ఫామ్ హౌస్ రీచ్ కావడానికి మనము ఇక్కడే రైట్ టర్న్ తిరిగి ఇట్లా పోవచ్చు. ఇది ఒక పాత ఇట్లా రాస్తాను. ఈ టైం ఒకసారి లెక్క పెడదాం, తర్వాత ఈ టైం లెక్క పెడదాం. ఇట్లా పోయి ఇట్లా
ఆ తర్వాత ఇంకో టైం ఏదన్నా లెక్క పెడదాం, ఇట్లా పోయి ఇట్లా. ఓకే, సో విచ్ అమాంగ్ దీస్ 3 పాత్స్, దీనికి ఏదైనా పేరు పెడదాం, దీని పేరు డి. సో వేర్ ఐ షుడ్ టేక్ ద రైట్ టర్న్, మనం కుడివైపు తిరగాలి ఫామ్ హౌస్ పోవడానికి. ఎక్కడికి తిరిగితే మనము అతి త్వరగా అక్కడికి చేరుకుంటాం. ఓకే, జస్ట్ గెస్ చేయండి ఒకసారి. ఎనీబడి వాంట్స్ టు గెస్, యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మేడం మీరు టైప్ చేయగలుగుతారు కదా చాట్ బాక్స్ లో? సో Yeah. యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ యువర్ ఆన్సర్. షుడ్ ఐ టేక్ ద రైట్ టర్న్ అట్ ఏ దగ్గరే నేను కుడివైపు తిరగాల, లేదా బి దగ్గర తిరగాల, లేదా డి దగ్గర తిరగాల? ఓకే, ఆలోచించండి అమ్మా. సో ఐఎమ్ జస్ట్ సీయింగ్ ద నెంబర్ దేర్, నో నేమ్. ఏమ్మా మీ పేరు రాసి ఆన్సర్ టైప్ చేస్తే బాగుంటుంది. ఐ బిలీవ్ ఇట్ ఈస్ యువర్ నేమ్, శ్రీనివాస్. ఇస్ దట్ యువర్ నేమ్ సార్? శ్రీనివాస్ నీ పేరమ్మా లేకపోతే మీ డాడీ పేరా? ఓకే, ఏ ఫోన్లోంచి లాగిన్ అవుతామో ఆ ఫోన్ గల వాళ్ళ పేరు వస్తుంది అక్కడ. మీ పేరు రాసి టైప్ చేయండి అమ్మా, ఓకేనా? అక్షర్ సేస్ ఏ ఏ ఏ. సో ఆలోచించండి అమ్మా, మీరు ఆలోచించి చెప్పండి. జస్ట్ క్యాజువల్ గెస్, ఊరికే క్యాజువల్గా గెస్ చేయండి. ఇదేం మనం మ్యాథ్స్ చేసి చేయట్లేదు, ఊరికే గెస్ చేయమని అడుగుతున్నాను. పాయింట్ ఏంటంటే మనము, యా ప్రసన్న సేస్ ఏ, హర్షిత సేస్ ఏ, శ్రీజ సేస్ ఏ. One person gave B and that person came up with a phone number. అమ్మా బి అని ఎవరు ఇచ్చినారో కొంచెం పేరు రాసి ఫోన్ నెంబర్, పేరు రాసి ఆన్సర్ టైప్ చేయండి అమ్మా. సో ఇక్కడ మీకు ఆ విషయం అర్థమవుతుంది కదా. అనదర్ రెడ్మీ నోట్ 8 యాజ్ గివెన్ ద ఆన్సర్ యాజ్ బి. ఇక్కడ పాయింట్ ఏమంటే ఇది తక్కువ దూరం, ఇది కానీ ఈ దూరం తక్కువ, కానీ ఇక్కడ స్పీడ్ కూడా తక్కువ. ఓకే, సో దిస్ ఎల్లో కలర్ లైన్ ద్వారా మనం పోతే దూరం తక్కువ. ఫైన్, అక్షయ సేస్ బి. ఇట్లా ఏ బి పోతే చుట్టూ అయినట్టు అవుతుంది, కానీ ఏ నుంచి బి వరకు చాలా స్పీడ్గా పోవచ్చు మనం, 100 km/h పోవచ్చు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ కొంచెం దూరంలో ఉంది కాబట్టి బి దగ్గరికి వెళ్తే మనం చాలా స్పీడ్గా పోవచ్చు, కానీ చుట్టూ అవుతుంది. ఏ దగ్గరే మనం రైట్ తిరిగితే దారి తక్కువ అవుతుంది, ఐ మీన్ డిస్టెన్స్ బాగా తక్కువ అవుతుంది, కానీ స్పీడ్ కూడా తక్కువైంది మధ్యలో. సో డి పోనీ ఒక పని చేస్తాను, ఇక్కడ సి పెడతాను, ఇక్కడ డి పెడతాను. ఓకే, ఎస్, సో దట్ ఇట్ బికమ్స్ లిటిల్ ఈజియర్. సి డెస్టినేషన్ ఇస్ డి, డెస్టినేషన్ మనం చేరేయాల్సిన ప్లేస్. యామ్ ఐ రైట్ ఇన్ ద స్పెల్లింగ్? సో ద డెస్టినేషన్ ఇస్ డి. సో వాట్ డూ యూ థింక్? ఇంకొకసారి గెస్ట్ చేయండి, ఐ మీన్ ఎవరెవరు గెస్ట్ చేయలేదు ఒకసారి గెస్ట్ చేయండి. తక్కువ దూరంలో పోవడం ద్వారా మనము తక్కువ టైంలో పోవచ్చా, తక్కువ దూరంలో తక్కువ స్పీడ్తో పోవడం, లేదా ఎక్కువ దూరంలో ఎక్కువ స్పీడ్తో పోవడం? ఎక్కువ దూరంలో ఎక్కువ స్పీడ్తో పోతే బి, అదొక ఆప్షన్. అయితే ఇది అన్నిటికంటే ఎక్కువ దూరము, ఇది అఫ్ కోర్స్ ఇంకా ముందుకు పోయిపోనవసరం లేదు. ఇది అన్నిటికంటే తక్కువ దూరం కాకపోతే ఇక్కడ ఎక్కువ స్పీడ్గా పోవచ్చు. ఓకే, దెర్ ఈజ్ అనదర్ ఆప్షన్ సి. సి మధ్యలో ఎక్కడన్నా తిరుగుతుంది అనుకుంటాం, మధ్యలో కొంచెం దూరం పోయి తిరుగుతుంది అనుకుంటాం. సో 1 2, దిస్ ఇస్ పాత్ సి. వేర్ ఇస్ పాత్ బి? దిస్ ఇస్ పాత్ బి. So how many of you have given the answers? Let me count. A 1 2 3 4 5 6 people have given A as answer, 2 people have given B as answer. Okay, right. I'll ask a similar question, sir. ఇట్లాంటి క్వశ్చన్ ఇంకోటి అడుగుతాను, బట్ అది అట్లాంటిది, ఎగ్జాక్ట్లీ అట్లాంటిదే. సారీ, ఐ కెనాట్ డ్రా ప్రాపర్లీ. ఇది బీచ్ లోపల ఇదంతా శాండ్, ఏమన్నా దాన్ని, ఇసుక. ఓకే, ఇక్కడంతా నీళ్లు ఉన్నాయి. బీచ్లో కొంతమంది ఈ సముద్రపు నీళ్లలో ఈత కొట్టడానికి పోయి, ఈత కొట్టడానికి కాదు, ఆడుకోవడానికి పోయి ఒకటి ఇక్కడ మునిగిపోతున్నాడు. ఎ పర్సన్ ఈస్ డ్రౌనింగ్ హియర్ అండ్ హీ షౌటింగ్, వాడు అరుస్తున్నాడు. ఓకే, కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు, హెల్ప్ హెల్ప్ అని ఇక్కడ కూడా అరుస్తున్నాడు. ఈ బీచ్లో కోస్ట్ గార్డ్స్ అనే వాళ్ళు ఉంటారు, అంటే బీచ్ గార్డ్స్ ఏమంటారు వాళ్ళు. సో వాళ్ళు మనుషులు ఎవరైనా ఇట్లా ప్రమాదానికి గురైతే సేవ్ చేయడానికి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అన్నమాట. వాడు ఒకడు ఇక్కడ ఉన్నాడు, హీఈస్ ద పర్సన్ స్టాండింగ్ హియర్. ఓకే, నౌ ఆబ్వియస్గా మనము భూమి మీద ఫాస్ట్గా పరిగెత్తవచ్చు. సో దాని స్పీడ్ వి అనుకోండి. వాడు భూమి మీద పరిగెత్తగల స్పీడ్ 30 అనుకోండి, 30 km/h. తను భూమి మీద ఎంత స్పీడ్గా పరిగెత్తగలుగుతాడు. అదే ఇవన్నీ నీళ్లు. ఓకే, సో ఈ నీళ్లలో
స్విమ్మింగ్ చేస్తాం కదా, స్విమ్మింగ్ ఎప్పుడు మనం తక్కువ స్పీడ్తోనే చేయగలుగుతాం. కాబట్టి ఈ స్విమ్మింగ్లో ఉన్న స్పీడ్ బాగా తక్కువ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 km/h. ఇది రావట్లేదు, ఇది 5 km/h. సో ఒకడు ఈ గార్డ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి నీళ్ల వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తర్వాత వాటర్లో డైరెక్ట్గా వాడి వరకు ఈదుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి. ఓకే, లేదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓకే దీంట్లో పోవడం ఒక పద్ధతి, ఇక్కడ నుంచి ఈదుకుంటూ పోవడం ఒక పద్ధతి. ఓకే, ఇంకేదన్నా ప్రొసీజర్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా ఎనీ ఆర్బిటరీ, ఇది వేస్ట్, ఐ నీడ్ నాట్ గివ్ దిస్. ఇదేది, ఎందుకంటే ఇది ఈదడం ఎక్కువ దూరం అయిపోయింది, ఈదడం ఎక్కువ దూరం అయింది కాబట్టి అది అవసరం లేదు. సో ఐ నీడ్ నాట్ టేక్ దట్. దూరం తగ్గించడానికి మనం ట్రై చేస్తాము. అట్లా కాకుండా ఇంకేదన్నా పాత్, ఫర్ ఎగ్జాంపుల్, సో దీని కలర్ మారుస్తాను. దిస్ ఈజ్ అనదర్ పాత్. ఓకే, దిస్ ఈజ్ వన్ పాత్, దిస్ ఈజ్ అనదర్ పాత్. ప్రాబ్లం ఏమంటే దీనికి నేను ఆన్సర్ చెప్తాను, కానీ ప్రూఫ్ ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, కొంచెం టైం అంటే మామూలు టైం కాదు, చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇంకొకటి ఏదన్నా పాత్ ఒకసారి గెస్ చేయండి అమ్మా. ఇది జస్ట్ క్యాజువల్ గెస్. సే ఏ బి సి. ఏ పాత్లో వెళ్తే తక్కువ టైంలో వెళ్తాడు. ఏ అంటే నేరుగా ఒక స్ట్రైట్ లైన్లో పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అదే దిశలో మనం వీదుకుంటూ వెళ్ళడం, అప్పుడు తొందరగా చేరగలుగుతాడా? ఇట్లయితే చాలా ఫాస్ట్గా పరిగెత్తచ్చు బీచ్లో, అప్పుడు చాలా దగ్గరికి వెళ్ళిపోయినాడు. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈదుకుంటూ వెళ్తాడు, ఇప్పుడు ఎక్కువ పరిగెత్తగలుగుతాడా? లేదా ఇది ఎనీ అదర్ పాత్, కొంచెం మధ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో ఉందనుకోండి, ఇటు కాకుండా అటు, లేదా దీని మధ్యలో ఉందనుకోండి, ఎక్కడన్నా, దిస్ ఈజ్ ఎనీ అదర్ పాత్. దిస్ నీడ్ నాట్ బి ఏ అనే కాదు, సి అనే పాయింట్ సి దగ్గరే కాదు, సి ఎనీ అదర్ పాయింట్. దీనికి ఒకసారి గెస్ చేయండి అమ్మా, విచ్ ఇస్ ద పాత్. ప్లీజ్ మేక్ యువర్ గెసెస్. ఐఎమ్ సీయింగ్ సమ్ రెస్పాన్స్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ అ న్యూ ఆన్సర్. ఇప్పుడు ఎవరు ఇచ్చినారమ్మా ఆన్సర్లు? జస్ట్ నౌ. ప్రసన్న, నీ లాస్ట్ ఆన్సర్ బీనా, ఇప్పటి ఆన్సర్ బీనా అమ్మా? ఐఎమ్ అనేబుల్ టు సీ. అక్షయ సేస్ బి and Aksar says B. I hope, yeah. I think all of you have given your current answers as B. Prasanna, Akshaya and Sai Kiran B అని చెప్తున్నారు. అంటే అతి ఎక్కువ దూరము బీచ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి పవన్ కుమార్ సేస్ బి. ఓకే, పవన్ సేస్ బి. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయండి అమ్మా, ప్లీజ్ పార్టిసిపేట్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంటరాక్షన్ క్లాస్. క్యాజువల్గా ఫిజిక్స్ అనేది ఎట్లా ఉంటుంది, మనం నేర్చుకునే విధానం ఎట్లా ఉండాలి, ఏమేమి పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈతను కొట్టడం నేను ఇప్పుడు నేర్పించడం లేదు. ఓకే, ఈతలో అంటే నీళ్లు ఉంటాయి, దాంట్లో పడితే మునుగుతాము, ఈ టైప్ బేసిక్స్ మాట్లాడుతున్నాం అనమాట. సో ఈత కొట్టడం తర్వాత నేర్చుకుందాం. సో దిస్ ఇస్ అ బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్. ఓకేనా? శ్రీజ సేస్ బి, పవన్ సేస్ బి, ధనుష్ సేస్ బి. నోబడి వాంట్స్ టు సే ఏ. దట్ ఈస్ సర్ప్రైజింగ్. దట్ డజంట్ మీన్ ఏ ఇస్ ద ఆన్సర్. నేను ఏ ఎవరికి చెప్పాలని లేదా అంటే ఏ తప్పని కాదమ్మా అర్థం, ఏ రైట్ ఆన్సర్ అని కాదు, ఏ ఆన్సర్ నేను చెప్పట్లేదు. ఓకే, దిస్ ఈస్ వన్ థింగ్, రైట్. అండ్ అనదర్ వన్ ఈజ్, ఐ విల్ జస్ట్ టేక్ దిస్ వన్ హియర్. ఇంకోటి ఇక్కడ రాస్తాను. ధనుష్ కూడా ఏ అని చెప్పినాడు. ఇట్లా మధ్యలో షార్ట్ పాత్కి లాంగ్ పాత్కి మధ్యలో ఒకటి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా వెళ్ళాడు. దిస్ పాత్ ఈజ్ సి అనుకోండి. ఓకే, సో ఫర్ దిస్ హౌ మెనీ బీస్ ఐఎమ్ సీయింగ్? ఈ క్వశ్చన్కి ఎంతమంది బీలు చెప్పినారు? ఒక ధనుష్, శ్రీజ, పవన్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు గెస్ సార్. ఊరికే గెస్ చేయమని అంటున్నానమ్మా, మీరేం రీజన్ చెప్పనవసరం లేదు. రైట్, ఫైన్. సో మెనీ పీపుల్ వెంట్ బై బీ హియర్. ఇంకా పైన కొంతమంది ఏ కూడా చెప్పినట్టున్నారు. విచ్ ఈస్ ఏ? ఐ థింక్ బి అండ్ ఏ ఆర్ సేమ్ హియర్. యా, ప్రీవియస్ బి అండ్ ద ప్రెసెంట్ ఏ ఆర్ సేమ్. ఇక్కడ బి అంటే ఎక్కువ దూరం ఫాస్ట్గా పోవడము, తక్కువ దూరం స్లోగా పోవడము. ఇక్కడ బి అన్నగాని అదే, కరెక్టేనా? యా, ఇక్కడ బి కూడా అదే, ఎక్కువ దూరం ఫాస్ట్ పోవడము, తక్కువ దూరం స్లోగా పోవడము. సో బోత్ బీస్ ఆర్ సేమ్. ఏ అనేది అన్నిటికంటే తక్కువ దూరం ప్రయాణించడం.
ఓకే, స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ షార్టెస్ట్ డిస్టెన్స్. ఐ బిలీవ్ యూ నో దట్, మీకు తెలుసు అనుకుంటుంది. ఈ రెండు పాయింట్ల మధ్య మనం చక్కగా పోతే అది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఓకేనా? సో అదే మనం ఇట్లా పోయి ఇట్లా వచ్చినాం అనుకోండి. ఓకేనా? సో ఇది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, ఇది తక్కువ దూరం అవుతుంది. ఏ టు సి, దిస్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇది చుట్టుకొని రావడం అవుతుంది కదా, ఇది దూరం అవుతుంది. సో ఐ వాస్ ఆస్కింగ్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. మెనీ పీపుల్ వెంట్ బై ఆన్సర్ బి. ఓకే, సో లెట్ మీ టెల్ యూ, ద ఆన్సర్ ఈస్ నాట్ బి. ఆన్సర్ ఈస్ నాట్ బి. ఇప్పుడు గెస్ చేయండి ఒకసారి. ఊరికే గెస్ చేయండి అమ్మా, జస్ట్ క్యాజువల్ గెస్. ఐఎమ్ హ్యాపీ యూ హ్యావ్ పార్టిసిపేటెడ్. అట్లానే గెస్ చేయండి. బి కాదు, ఇంకోటి ఏదైనా గెస్ చేయండి. ఇంకా రెండు ఉన్నాయి. లెట్ మీ చెక్. ఇదేదో ఓపెన్ కావడం లేదు. యా ఫైన్. శ్రీజ సేస్ ఏ, ప్రసన్న సేస్ ఏ. ఇప్పుడు ఆన్సరేనా? యా. శ్రీనివాస్ ఏ, పవన్, ప్రసన్న ఏ, పవన్ సి, శ్రీనివాస్ ఏ, అక్షర్ సి, నీరజ ఏ, ధనుష్ ఏ, హర్షిత ఏ, అక్షయ ఏ. ఐ థింక్ ప్రీవియస్ బీస్ ఆర్ ఫర్ ద ప్రీవియస్ వన్స్. ఓకే, సో కొంతమంది ఏలు ఇచ్చినారు, ఒక్క అక్షర్ సి ఇచ్చినాడు, మళ్ళీ శ్రీనివాస్ ఏ, పవన్ సి, శ్రీజ ఏ, సాయి కిరణ్. సాయి కిరణ్ బి రూల్డ్ అవుట్ అని చెప్పినాను, బి ఆన్సర్ కాదు అని చెప్పినాను. ఇంకో రెండు గెస్ చేయమన్నాను. ఎందుకు అడుగుతున్నానంటే, మనము ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమవుతుంది. ఆన్సర్ ఏ కూడా కాదమ్మా, ఇప్పుడు నేను గెస్ చేయమని అడగను. ఆన్సర్ ఈజ్ నాట్ బి, ఆన్సర్ ఈజ్ నాట్ ఏ. వాట్ ఈస్ ఆన్సర్? వై? వై? వై సి ఈస్ ద ఆన్సర్. ఓకే, సారీ, మై హ్యాండ్ రైటింగ్ ఈస్ క్లమ్జీ. అక్షర్ గేవ్ ద ఆన్సర్ సి అండ్ హాస్ గివెన్ అగైన్. ఇది చాలా స్పీడ్గా హైవేలో పోవచ్చమ్మా, చాలా స్పీడ్గా హైవేలో పోవచ్చు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి తక్కువ టైం పడుతుంది. ఇది కొంచెం తక్కువ, బాగానే తక్కువ డిస్టెన్స్ ఇది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ టైం పట్టినా ఓవరాల్గా ఇది తక్కువ దూరం, తక్కువ టైం పట్టేది ఏ టు బి టు డి అనేది అని మనము క్యాజువల్గా మైండ్లో మనము నార్మల్గా ఆలోచించి లాజికల్గా ఆలోచిస్తే చెప్పే ఆన్సర్. ఓకేనా? లాజికల్గా ఆలోచిస్తే చెప్పే ఆన్సర్. ఓకే, అదే ఇట్లా పోతే దూరం తక్కువ ఉంది, స్పీడ్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. కానీ ఆన్సర్ ఈ రెండు కాదు, ఏ కాదు, బి కాదు, సి. సి ఎందుకైంది అనే దానికి, ఎందుకైంది అనే దానికి ఆన్సర్ నేను ఇప్పట్లేను, ఇప్పుడే చెప్పలేను. యూ హ్యావ్ టు లెర్న్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మ్యాథ్స్. ఓకే, ఆ మ్యాథ్స్ ఒక ఆయన ఇంతకు ముందు ఇప్పటి వరకు ఉన్న మ్యాథ్స్ చాలదు, దీన్ని డీల్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న మ్యాథ్స్ చాలదు, కొత్త మ్యాథ్స్ కనిపెట్టాలని ఒక ఆయన డిసైడ్ చేసి దాన్ని కనుక్కున్నాడు. ఆ మ్యాథ్స్ ఆయనే గ్రావిటేషన్ కూడా కనుక్కున్నాడు. హూ ఇన్వెంటెడ్ గ్రావిటేషన్? హూ స్పోక్ అబౌట్ గ్రావిటేషన్? హూ ఇన్వెంటెడ్ అనకూడదు, హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్? గ్రావిటేషన్ అని, భూమి చుట్టూ సూర్యుడు, సారీ, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని, మనము ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతున్నాయి, తిరగడానికి కారణం గ్రావిటేషన్ అని, ఇవన్నీ చెప్పింది ఎవరు? హూ ఇస్ ద సైంటిస్ట్? ఎవరని చెప్తారా? వాట్ ఈస్ ద సైంటిస్ట్ నేమ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ హూ సెడ్ ప్లానెట్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ సన్ బికాస్ ఆఫ్ గ్రావిటేషన్? ఓకే, ఇంకా ఆయన ఇది కూడా చెప్పినాడమ్మా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని చెప్పినాడు. హూ ఇస్ ద సైంటిస్ట్ హూ సెడ్? ఎవరికని తెలుసా? గెస్ చేయండి, తెలియకపోయినా పర్లేదు, గెస్ చేయండి. యా, ఐఎమ్ సీయింగ్ కపుల్ ఆఫ్ ఆన్సర్స్. వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు అక్షర్, శ్రీనివాస్, హర్షిత, అక్షయ. గుడ్ గుడ్ గుడ్. సో ఐ థింక్ మెనీ పీపుల్ షుడ్ బి నోయింగ్ హీస్ సర్ ఐజాక్ న్యూటన్. న్యూటన్ మహాశయుడు ఏం చేసినాడంటే, ఈ క్వశ్చన్ గురించి అని కాదు, ఇట్లాంటి క్వశ్చన్స్ గురించి నార్మల్గా, ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు వీడు పరిగెత్తి ఇట్లా చేరాలి కదా, నేను ఇక్కడ ఇప్పుడు ఫిగర్ కొంచెం పాడైపోతుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద ఫిగర్ నౌ. అన్ని రకాల పాత్స్ ఒకటి కొన్ని పైన డ్రా చేస్తాను, ఇది కొంచెం ఈజీ, వర్టికల్ లైన్ కాబట్టి ఇది కొంచెం ఈజీ. అన్ని రకాల పాత్స్. సో పాత్ 1,
పాత్ 2, పాత్ 3 పాత్స్ ఉన్నాయి కదా. 4th పాత్. ఓకే. 5th పాత్. ఓకే. 6th పాత్. ఇన్ని పాత్స్ లో పోయి అన్ని పాత్లో మనం ట్రావెల్ చేయలేం కదా. వీ కెనాట్ ట్రావెల్ ఇన్ ఆల్ పాత్స్. ఓకే. ఇన్ని పాత్స్ లో పోయి దీంట్లో T1, T2, T3, T4, T5, T6, T7 ఇవన్నీ కనుక్కోవాలంటే మనకు చాలా టైం పడుతుంది. వాటన్నిటిలో చేయలేం, ఆబ్వియస్గా పని చేయలేం. నిజానికి చెప్పాలంటే ఇన్ఫైనైట్ పాత్స్ ఉన్నాయి. అంటే ప్రతి 1 mm దగ్గర మనం రైడ్ తిరిగిపోవచ్చు. ఓకే. సో ఇట్ విల్ బి ఏ వెరీ డిఫికల్ట్ వన్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మినిమం టైం. అతి తక్కువ టైం ఏది అని ఇప్పుడు మనం కనిపెట్టడానికి అదే అన్ని దారుల్లో అన్ని మనం ప్రయాణించి మనం కనుక్కొని కంపేర్ చేయాలా అనేది క్వశ్చన్ ఉద్దేశ్యం. ఓకేనా. రైట్. దాన్ని అట్లా అంతా చేయకుండా మ్యాథ్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడున్న మ్యాథ్స్ చాలదు అని కొత్త మ్యాథ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఒకదానికే కాదు కనిపెట్టిన వాడు, ఆ మ్యాథ్స్ కనిపెట్టిన వాడు సర్ ఐజాక్ న్యూటన్. ఆయన కనిపెట్టిన బ్రాంచ్ పేరు ఎనీబడి వాంట్స్ టు మేక్ ఎనీ గెసెస్? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్. మీరు ఆన్సర్ చెప్పాలని కాదు, ఊరికే క్యాజువల్గా అడుగుతున్నాను. ఆయన కనిపెట్టిన మ్యాథ్స్ బ్రాంచ్ పేరు ద గ్లోరియస్ క్యాల్కులస్. ఈ క్యాల్కులస్ అనేది ఏంది అనేది మనం నేర్చుకుంటాం, మీరు తర్వాత నేర్చుకుంటారు. మ్యాథ్స్లోనే క్యాల్కులస్ అనేది ఒకటి వస్తుంది. తర్వాత ఫిజిక్స్లో కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. అది ఫిజిక్స్లో ఎప్పుడు వాడుతూనే ఉంటాము. అంటే ఏం చెప్తున్నానంటే మనము మామూలుగా చేసే ప్రాబ్లంలు చేయడానికి ఈ నార్మల్స్ మనకు ఆల్రెడీ తెలిసిన సింపుల్ మ్యాథ్స్ సరిపోవు. కొన్నిటికి ట్రిగ్నామెట్రీ కావాల్సి వస్తుంది. ఓకే. ట్రిగ్నామెట్రీ, ఫర్గివ్ మీ ఇఫ్ ద స్పెల్లింగ్ ఈస్ రాంగ్. ట్రిగ్నామెట్రీ, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ మ్యాథ్స్ అంతా మనం నేర్చుకోవాలి. ఈక్వేషన్స్ ఇట్లాంటివే వేరే ఉన్నాయి. ఇంకా కోఆర్డినేట్ జామెట్రీ, లాస్ట్లో ద బ్యూటిఫుల్ క్యాల్కులస్. ఈ మ్యాథ్స్ మనం చాలా నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే మన ఫిజిక్స్లో యూజ్ అవుతుంది. ఓకే. రైట్. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ షేర్ సంథింగ్. జస్ట్ గివ్ మీ ఏ మినిట్ ప్లీజ్. 10 నిమిషం. లేదా ఓ ఈరోజు ప్రాపర్గా మనం దీన్ని యూజ్ చేసుకోలేకున్నాము. ఒక్క నిమిషం. జస్ట్ ట్రైంగ్ టు open the mail where I can show you a couple of photos. Appearing, sorry. రావట్లేదు. ఓకే, I'll ask you a question. Try to think about that. ఒక బాడీ రెస్ట్ లో నుంచి స్టార్ట్ అయ్యి, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, ఇట్స్ అ కార్ and it covered a distance of 50 kilometers in 2 hours. రెస్ట్ లో నుంచి స్టార్ట్ అయిందమ్మా, అంటే కార్ ఆగి ఉండింది, ఆగి స్టార్ట్ అయింది, 50 కిలోమీటర్లు ప్రయాణించింది. ఓకేనా.
2 గంటల్లో ప్రయాణించింది. క్యాజువల్గా గెస్ట్ చేయండి, ఇట్స్ ఓకే టు గో రాంగ్, తప్పైతే కానీ ఏం పర్లేదు. అదిగో నేను మెయిల్స్ కూడా రిసీవ్ కావట్లేదు నాకు. దేర్ ఆర్ సమ్ ఫొటోస్ ఇన్ ద మెయిల్స్ ఐ వాంటెడ్ టు షేర్. వర్కౌట్ అవ్వలేదు, సారీ అబౌట్ దట్. సో ఒక బాడీ రెస్ట్లో, కార్ ఒక రెస్ట్లో నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి 50 కిలోమీటర్లు ప్రయాణించినాక ఆ, ప్రయాణించడానికి దానికి 2 గంటలు టైం పడుతుంది. దాని స్పీడ్ ఎంత గెస్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ద స్పీడ్? ఎనీబడి వాంట్స్ టు గెస్? ఏదైనా క్యాజువల్ గెస్ చేయండి, ఇట్స్ ఓకే టు గో రాంగ్, తప్పైతే పర్వాలేదు. యా, ఐఎమ్ సీయింగ్ సమ్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీనివాస్. గుడ్ అటెంప్ట్. యా, ఊరికే గెస్ చేయండి అమ్మా, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే టు గో రాంగ్. యా, అక్షర్, శ్రీనివాస్ హ్యావ్ గివెన్ దేర్ ఆన్సర్స్. ట్రై చేయండి అమ్మా, ప్లీజ్ ట్రై అదర్ పీపుల్. లేదా మీకు, యా, అక్షయ హ్యాస్ గివెన్ హర్ ఆన్సర్. థ్యాంక్ యూ అక్షయ, శ్రీనివాస్, అక్షర్. ఎనీబడి ఎల్స్ వాంట్స్ టు ట్రై? ధనుష్. ఓకే, గుడ్ బాయ్ ధనుష్. ఇంకెవరన్నా గెస్ చేయండి అమ్మా, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్? యా, ఫైన్, లెట్ అస్ సీ. ఇప్పుడు నేను మీకు ఆన్సర్ 25 km/h వుడ్ హ్యావ్ బీన్ రైట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 25 km/h అట్ ఎవ్రీ ఇన్స్టెంట్. ప్రతి సెకండ్, దాంట్లో ప్రతి క్షణము దానికి 25 km/h ఉందనుకోండి, అప్పుడు కరెక్ట్గా 2 గంటలైనాక ఇక్కడికి వస్తుంది 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఓకే, అట్ ఎవ్రీ మూమెంట్ డ్యూరింగ్ ద జర్నీ, దాంట్లో ప్రతి మూమెంట్, ప్రతి క్షణము దానికి 25 ఉంటే ఈ దూరం 50 కిలోమీటర్లు రావడానికి 2 గంటలు పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది 50 కిలోమీటర్లు, టైం 2 గంటలు, 2 అవర్స్. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ఈజ్ 50 డివైడెడ్ బై 2 ఈజ్ 25. ఈజ్ రైట్, ఈజ్ రైట్, ఈజ్ రైట్ ఆర్ వుడ్ హ్యావ్ బీన్ రైట్? వుడ్ హ్యావ్ బీన్ రైట్. కరెక్ట్ అయ్యేది ఎప్పుడు? కరెక్ట్ అయ్యేది ఇది ఎప్పుడు కరెక్ట్ అయ్యేదమ్మా? ఇది ఒకవేళ v ఈజ్ ఈక్వల్ టు 25 km/h అనేది కాన్స్టెంట్గా ఉంటే. సో ఒకవేళ వేగం అనేది స్థిరంగా ఉంటే అప్పుడు 50 కిలోమీటర్లు స్థిరమైన వేగంతో పోతే, అంటే వేగం మారడం లేదు. ఇక్కడ నా చేయి చూడండి, ఒకటే స్పీడ్తో ఇట్లా పోతుంది, సేమ్ స్పీడ్తో పోతుంది. ఓకే, ఇట్లా కాదు, అంటే ఇప్పుడు రెస్ట్లో ఉండి ఇట్లా పోవడం కాదు, సేమ్ స్పీడ్తో పోతూ ఉంటే అప్పుడు మనము v ఈజ్ ఈక్వల్ టు d/t అని 50/2 అంటే 25 km/h అని ఇదంతా ఆన్సర్ అని చెప్పొచ్చు. కానీ మనది రెస్ట్లో స్టార్ట్ అయ్యి, రెస్ట్లో ఉంది అంటే ఫస్ట్ దీని స్పీడ్ 0. ఇక్కడ అసలు 0 ఉంది. తర్వాత మనం యాక్సలరేటర్ తొక్కడం స్టార్ట్ చేసినాం. వి స్టార్టెడ్ యాక్సలరేటింగ్ ద కార్, వి స్టార్టెడ్ పుషింగ్ ద యాక్సలరేటర్. ఓకే, దెన్ ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ద వెలాసిటీ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. వేగం పెరుగుతూ 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 పోయింది. ఓకే, వేగం పెరుగుతూ పోయింది. వేగం పెరిగేటప్పుడు, సో మనకి ఇక్కడ ఒక విషయం బాగా తెలుసు. ఏం తెలుసు అంటే ఐ అని పెడతానమ్మా, అంటే వి ఇనీషియల్, ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫైనల్గా ఒక వెలాసిటీ ఉందనుకోండి, ఆ వెలాసిటీ పేరు ఒక 50 km/h వచ్చింది అనుకోండి. ఈ 50కి ఆ 50కి సంబంధం లేదు, అది సంబంధం ఉందనుకుంటారేమో. సో లెట్స్ సే ద ఫైనల్ వెలాసిటీ ఈజ్ 20 km/h. ఓకే, I will change this number, I will make it 25.
25 km/h. సో ఇప్పుడు 25 km, ఇది రెస్ట్లో స్టార్ట్ అయింది, యూనిఫామ్గా పెరిగింది. ఎట్లా పెరిగింది? యూనిఫామ్ ఇంక్రీజ్. యూనిఫామ్గా పెరిగితే, పెరుక్కుంటూ పోతే, బై ద టైమ్ ఇట్ రీచ్డ్ ఏ పాయింట్ బి విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 50 కిలోమీటర్స్. బి అనే పాయింట్కి 50 కిలోమీటర్ల దూరంలో, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బి అనే పాయింట్ అది చేరడానికి ఎంత టైం పట్టింది అండి అనేది క్వశ్చన్. టైం ఎంత అనేది. అయితే ఇది పెరిగింది కదా, స్పీడ్ యూనిఫామ్ పెరిగింది. 1 minute అయినాక 1 km/h, 1 minute అయినాక 10 km/h, 2 minutes అయినాక 20 km/h, అట్లా ఇంక్రీజ్ యూనిఫామ్గా పెరుగుతూ పోయింది. పోయితే అప్పుడు ఎంత టైంలో పోతుంది అంటే, నాకు టైం అవసరం లేదు, యూ నీడ్ నాట్ టెల్ మీ టైం. సో ఇది 25 అయితే ఆన్సర్ కాదమ్మా. ఎందుకు 25 ఆన్సర్ కాదు? 25 ఆన్సర్ కావాలంటే వెలాసిటీ కాన్స్టెంట్ ఉండాలి. ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, ఇక్కడ v ఈజ్ నాట్ కాన్స్టెంట్. వేగము మారుతూ పోతుంది, ఇట్ ఈస్ అ వేరియబుల్. ఓకేనా? మారుతూ పోతుంది, v కాన్స్టెంట్ కాదు. సో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే మీరు ఈ ఫార్ములా ఇది వాడింటారు, u ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v అని వాడింటారు. 9th లోనో 10th లోనో ఎప్పుడో ఫైనల్ వెలాసిటీ v అని వాడింటారు. ఓకేనా? కావాలంటే ఈ సింబల్స్ తీసుకుందాం, మీకు అలవాటైన సింబల్స్ తీసుకుందాం. ఇనిషియల్ వెలాసిటీ పేరు u అనుకోండి, ఆ u ఎంత? u0 అనుకోండి, u ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ వెలాసిటీ 25 km/h. ఓకే, ఇప్పుడు టైం ఎంత అంటే ఎట్లా కనుక్కోవాలి? నాకు టైం అవసరం లేదమ్మా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టైం ఎంత అని అడగడం లేదు. ఓకే, సారీ, టైం ఇచ్చినానా నేను? టైం ఇచ్చేసినానా? టైం ఈజ్ ఇన్ 2 hours. సో దెన్ వాట్ ఐ షుడ్ ఆస్క్? ఈ టైం క్వశ్చన్ తీసేస్తాం. ఒకవేళ టైం ఎంత అనేది క్వశ్చన్ అనుకోండి, ఆ టైం ఎంత అని నేను అడగకుండా ఏం వాడచ్చు అని అడుగుతున్నాను. వాట్ ఆర్ ద ఫార్ములా మీకు తెలిసినవి ఏదన్నా ఫార్ములా చెప్పండి. ఇక్కడ ఏం వాడచ్చు మనం? యు ఏంటి, టీ ఏంటి, ఇదేంటి? ఐ హ్యావ్ గివెన్ యూ, ఐ హ్యావ్ గివెన్ యూ టీ, ఐ హ్యావ్ గివెన్ యూ బి. ఏదన్నా వాడచ్చా? ఎనీ ఫార్ములా మీకు తెలిసిన ఏదన్నా ఫార్ములా చెప్పండి. నా క్లాస్లో రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ అనేది ఏమి ఉండదు. ఓకే, అటెంప్ట్ చేసినారంటే యు ఆర్ ఎ ఛాంపియన్. రైట్, ఐల్ గివ్ యూ ద డేటా అగైన్. మళ్ళీ చెప్తున్నాను, కార్ హ్యాస్ స్టార్టెడ్, యూ ఈజ్ ఈక్వల్ టు 0. అట్లాంటి ప్రాబ్లమే ఇక్కడ రాస్తున్నానమ్మా, అట్లాంటిదే అని చెప్తున్నాను. v 25 km/h, ఏదో డిస్టెన్స్ అనుకోండి, 50 kilometers. ఓకే, సో ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ టైం, ఏ ఫార్ములా వాడతారు? లేదా ఇంకేమన్నా కనుక్కోవాలన్నా కానీ ఏ ఫార్ములా వాడతారు? ఏదన్నా ఫార్ములా చెప్పగలుగుతారా మీరు? ఇక్కడున్న డేటా పెట్టి. పైన చెప్పిన డేటా మర్చిపోండి, దిస్ ఇస్ ఎ న్యూ ప్రాబ్లం. ఫర్గెట్ ద ప్రీవియస్ ప్రాబ్లం, కంప్లీట్లీ ఫర్గెట్. ఇది ఇక్కడ ఉన్నవి మాత్రమే తెలుసమ్మా. ఇక్కడ బోర్డు మీద, స్క్రీన్ మీద మీకు ఏమున్నాయో అవి మాత్రమే తెలుసు. ఓకేనా? వీటిలో ఏం కనుక్కోవచ్చు? విచ్ ఫార్ములా యూ కెన్ అప్లై? ట్రై చేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్, కెన్ యూ అప్లై v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at? సే ఎస్ ఆర్ నో. అప్లై చేయొచ్చా, చేయకూడదా? నో అని చెప్పండి, లేదా ఎస్ అని చెప్పండి. నేను చెప్తానమ్మా ఆన్సర్ ఏది అనేది నేను చెప్తాను. కాకపోతే జస్ట్ మీరు ఒక్కసారి అటెంప్ట్ చేయాలనేది ఉద్దేశం. కెన్ యూ అప్లై v ఈజ్ ఈక్వల్ టు at? లేదా v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as? కెన్ యూ? ఓకే, నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, నో రెస్పాన్స్. యా, దేర్ ఈస్ వన్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ దట్, ధనుష్. యా, ధనుష్ said 25 km/h, or say Dhanush said yes, Akshar said yes, Akshaya said yes. థ్యాంక్ యూ. గుడ్ పార్టిసిపేషన్. నా క్లాస్లో పార్టిసిపేట్ చేస్తే చాలమ్మా. సో ఇట్ ఈస్ సఫిషియంట్ జస్ట్ టు పార్టిసిపేట్. రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ డజంట్ మ్యాటర్. రైట్ అయినా రాంగ్ అయినా ఏం పర్లేదు, అసలు రాంగ్ అనే దానికి మీనింగే లేదు. ఓకే, రైట్, 1, 2 ఇవి అప్లై చేయొచ్చా అనేది క్వశ్చన్. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు s/t అనేది అప్లై చేయొచ్చా అనేది క్వశ్చన్. ఎక్కడ అయిపోయింది అది? ఇక్కడ ఈ ప్రీవియస్ దాంట్లో
ఈజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ అనేది అప్లై చేయొచ్చా అంటే ఇక్కడ 50 ఉంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 50 ఉంది, టైం 2 అవర్స్ ఉంది. అప్పుడు ఓకే, కింద ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తాను. ఒకసారి ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూడండి. జస్ట్ ఒక కారు రెస్ట్లో నుంచి స్టార్ట్ అయ్యి 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది 2 అవర్స్లో. 50 కిలోమీటర్స్ 2 అవర్స్ ఇన్ 2 అవర్స్. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ అనేది అప్లై చేయొచ్చా అనేది క్వశ్చన్. ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ? ద ఆన్సర్ ఈజ్ ఎస్ ఆర్ నో మీన్స్ ద ఆన్సర్ ఈజ్ నో, బికాస్ ఐ టోల్డ్ యూ 50/2 25 ఈజ్ రాంగ్. వై ఈజ్ ఇట్ రాంగ్? ఇది అప్లై కావాలి అంటే ఒక పాయింట్ చెప్పడానికి బిల్డప్ అంతా ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఎ గ్రాండ్ బిల్డప్ హియర్ టు జస్ట్ టెల్ వన్ పాయింట్. ఓకే, ఆ పాయింట్ చెప్పడానికి ఒక సగం కన్క్లూడ్ చేసినాము. v ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ, ఎస్ ఆర్ నో అంటే నో. v ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ రైట్ ఆర్ రాంగ్ అంటే రాంగ్. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ రైట్ ఆర్ రాంగ్ అంటే ఇది కూడా రైట్ కావచ్చు. ఎప్పుడు రైట్ అవుతుంది అంటే ఇది ఇక్కడ యూనిఫామ్ స్పీడ్ ఉంటే రైట్ అవుతుంది. స్పీడ్ మారకుండా ఒకటే స్పీడ్తో పోతే v ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ అనేది మీరు వేలిడ్ అవుతుంది. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేది వేలిడ్ అవుతుందా అంటే వేలిడ్ అవుతుంది. ఎప్పుడంటే ఎవరైనా చెప్తారా? ఎప్పుడంటే వెన్ velocity changes uniformly. ఈ స్పీడ్ ఇంతకుముందు నేను ఇదే ప్రాబ్లం పైన రాసినప్పుడు స్పీడ్ యూనిఫామ్గా మారుతోంది అని చెప్పినాను. అంటే ప్రతి 5 నిమిషాలకు ఒక 5 కిలోమీటర్లు పెరుగుతూ పోయింది అనుకోండి. ప్రతి 5 నిమిషాలకు ఒక 5 km/h స్పీడ్ పెరుగుతూ పోయింది. ఫస్ట్ 0, 5 minutes అయినాక 5, 10 minutes అయినాక 10, 20 minutes అయినాక 20 km, అట్లా స్పీడ్ పెరుగుతూ పోయింది అనుకోండి. అప్పుడు అది యూనిఫామ్గా పెరిగినట్టు. ఓకే, యూనిఫామ్గా పెరిగితే అప్పుడు మనం ఈ ఫార్ములాలు వాడచ్చు. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఓకేనా? సో ఇవన్నీ వాడచ్చు. సో నేను చెప్పే ఫస్ట్ ఇది జస్ట్ ఇంట్రడక్టరీ క్లాస్ అమ్మా. మొత్తం ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పడము, కైనమాటిక్స్ చాప్టర్ చెప్పడము మన ఉద్దేశం కాదు. ఓకేనా? పాయింట్ ఏంటంటే వాట్ వీఆర్ డిస్కసింగ్ కమ్స్ అండర్ ఎ చాప్టర్ కాల్డ్ కైనమాటిక్స్. కైనమాటిక్స్ చెప్పడం మన ఉద్దేశం కాదు. ఫిజిక్స్ గమనం, ద మేనర్ ఇన్ విచ్ వీ షుడ్ థింక్, ఎట్లా ఆలోచించాలి అనే దాని గురించి. ఏదన్నా ఫార్ములా అప్లై అవుతుందా కాదా? ఈజ్ ఇట్ ఎ రైట్ ఫార్ములా, రాంగ్ ఫార్ములా? ఈజ్ ఇట్ ఎ రైట్ ఫార్ములా, రాంగ్ ఫార్ములా? దిస్ ఈజ్ రైట్ if v is equal to constant. This is right if acceleration is equal to constant. ఒక సూత్రం చెప్తాను, దాని ఒక మంత్రం లాగా చెప్పండి, చెప్పుకుంటూ ఉండండి ఎప్పుడు. ఎవ్రీ ఫార్ములా కమ్స్ విత్ ఎ కండిషన్. కమ్స్ విత్ ఎ కండిషన్. ప్రతి ఫార్ములాకి ఒక కండిషన్ ఉంటుంది. ఓకేనా? ప్రతి ఫార్ములా ఒక కండిషన్తో వస్తుంది. ఈ ఫార్ములా అప్లై కావాలంటే ఇది కండిషన్, ఈ ఫార్ములా అప్లై కావాలంటే ఇది కండిషన్. ఈ ఫార్ములా కాదు, ఆ మూడు కూడా. v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as, తర్వాత ఎస్ ఈజ్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇవన్నీ అప్లై చేయాలంటే ఏ మారకూడదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉందనుకోండి, 5 కంటిన్యూస్గా ఉండాలి, ఎప్పుడు మారకూడదు, 5 మారకూడదు. ఇది అప్లై చేయాలనుకోండి, v25 ఉందనుకోండి, 25 ఉండాలి, ఎప్పుడు 25 ఉండాలి. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ, వి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ. ఇవంతా వాడచ్చు. ఎప్పుడు వాడచ్చు? వి కాన్స్టెంట్గా ఉంటేనే ఇవి వాడచ్చు. ఏ కాన్స్టెంట్గా ఉంటే ఇవి వాడచ్చు. వి కాన్స్టెంట్ కాకపోతే ఇది వాడకూడదు. వి కాన్స్టెంట్ కాకపోతే ఇది వాడకూడదు. మీరు ఇందాక 50 kilometers in 2 hours అంటే 50/2 అని వేసినారు కదా, అది వేయకూడదు. ఎందుకు వేయకూడదు? స్టార్ట్ అయింది కారు అంటే ఫస్ట్ 0 ఉంది, తర్వాత 1 2 3 4 5 పెరుగుతూ 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 పోతుంది, మారుతోంది కదా. మారేటప్పుడు ఇది వాడకూడదు. ఏది? v ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ అనేది వాడకూడదు. ఓకే, వేగం అనేది మారేటప్పుడు ఇది వాడకూడదు. యాక్సలరేషన్, త్వరణము, సమత్వరణము అంటాం, యూనిఫామ్ యాక్సలరేషన్. సో త్వరం అనేది సమంగా ఉన్నప్పుడు, అంటే యాక్సలరేషన్ యూనిఫామ్గా ఉన్నప్పుడు ఇది వాడచ్చు, లేకపోతే ఇవి వాడకూడదు. సో ఇది ఇప్పుడు నేను చెప్పడము కైనమాటిక్స్ టీచ్ చేయడం నా ఉద్దేశం కాదమ్మా. మై ఇంటెన్షన్ వాజ్ నాట్ టు టీచ్ కైనమాటిక్స్, ఈజ్ నాట్ టు టీచ్ ఈ డిస్టెన్స్ ఆ టైం, ఈ డిస్టెన్స్ ఆ టైం, ఆ సబ్జెక్ట్ టీచ్ చేయడం కాదు మన పాయింట్. పాయింట్ ఏంది అంటే హౌ ఫిజిక్స్ వర్క్స్, ఆర్ పర్హాప్స్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ సైన్స్ వర్క్స్, ఎనీ సైన్స్ విత్ మ్యాథ్స్ వర్క్స్.
దేంట్లో ఏ సైన్స్ అన్నా మ్యాథ్స్ ఉపయోగించే సైన్స్ ఎట్లా పనిచేస్తుందంటే ఫార్ములాలు కొన్ని కండిషన్ల మీద డిపెండ్ అవుతాయి. నేను చూసినంత వరకు చాలాసార్లు పిల్లలు చాలాసార్లు అంటే 90%, 95%, 99% టైమ్స్ ఈ ఈ కండిషన్ అంటే ప్రతి సంవత్సరం వందల మంది పిల్లల్ని చూస్తుంటాం. మొదట స్టార్ట్ అయినప్పుడు కండిషన్ల గురించి పట్టించుకోకుండా తమకు తెలిసిన ఫార్ములా రాసేస్తారు. కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా, వేగం స్థిరంగా ఉందా లేదా, ఈజ్ వి యూనిఫామ్ ఆర్ నాట్ యూనిఫామ్, వేగం స్థిరమా కాదా, యూనిఫామ్ అయితేనే వాడాలి లేకపోతే వాడకూడదు, యాక్సలరేషన్ త్వరణం సమమైందా కాదా, యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఆర్ నాట్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ అయితే ఇవి వాడచ్చు లేకపోతే వాడకూడదు. ఇది చేయకుండా ఇది అప్లై చేసేస్తా. ఓకేనా, కీప్ దట్ ఇన్ మైండ్. అది ఇంకొక బేసిక్ పాయింట్ చెప్తా, ఇంకొక బేసిక్ పాయింట్ టచ్ చేద్దాము. ఐ జస్ట్ గివ్ యూ ఏ క్వశ్చన్. ఓకే, ఒక బాడీ ఇట్లా పైకి వేస్తే ఎంత హైట్కి పోతుంది అనే దానికి ఒక ఫార్ములా ఉందమ్మా. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద ఫార్ములా. మీరు 9th లోనో 10th లోనో వాడింటారు ఈ ఫార్ములా. h/u²/2g. మ్యాక్సిమం హైట్ ఎంత దూరం పై ఆగుతుంది అంటే h=u²/2g. ఓకేనా, ఒక బాడీ u అనే వేగంతో పైకేస్తే ఎంత దూరం పోయినాక మళ్ళీ కింద పడడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా పోయి మళ్ళీ కింద పడుతుంది కదా, u²/2g. ఓకేనా, వాచ్ దిస్. ఇప్పుడు ఐ హ్యావ్ అ క్వశ్చన్. 1 kg బాల్, 1 kg రాయి మనం పైకేసినాం. పైకేస్తే అది అదే స్పీడ్తో వేసినాం, u=100 meters/second వేసినాం. ఓకే, ఎంత 100, 10 meters/second వేసినాం. వేస్తే ఎంత పైకి పోయినాం, 10 meter/second వేస్తే హైట్ కనుక్కోండి ఎంత అవుతుంది, u²/2g. g అంటే 10 అనమాట, 10². ఇవన్నీ ప్రూఫ్లు స్టార్టింగ్ నుంచి చెప్పడం తర్వాత క్లాస్లో మీరు నేర్చుకుంటారమ్మా. నా ఉద్దేశం ఇది, ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది అని నేర్పించడం కాదు, జస్ట్ సమ్ అదర్ లాజికల్ క్వశ్చన్. 2 × 10 ఈజ్, ఇదంతా 10/2 ఈజ్ 5 meters. 10 meters/second అనే స్పీడ్తో పైకేస్తే అది 5 meters, 5 మీటర్లు ఎత్తుకుపోయింది. ఇంచుమించు ఫస్ట్ ఫ్లోర్ అంత హైట్ పోయింది. ఓకే రైట్, ఐ మీన్ మోర్ దాన్ ఫస్ట్ ఫ్లోర్ ఐ గెస్. యా, సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మధ్య వరకు రైట్, అంత హైట్ పోయింది. అది క్వశ్చన్. ఇప్పుడు 2 kgని ఐ త్రో ఏ 2 kg స్టోన్ విత్ ద సేమ్ స్పీడ్. ఎంత స్పీడ్ అది, 10 meters/second. ఇది ఎంత హైట్ పోతుంది, సేమ్ హైట్ పోతుందా, తక్కువ హైట్ పోతుందా, ఎక్కువ హైట్ పోతుందా, లెస్ హైట్, సేమ్ హైట్, మోర్ హైట్? ట్రై చేయండి. లెస్, ఆప్షన్ ఏ. సేమ్, ఆప్షన్ బి. మోర్ హైట్, ఆప్షన్ సి. ట్రై చేయండి అమ్మా, ట్రై చేయండి. లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ద సెషన్, జస్ట్ వన్ క్యాజువల్ క్వశ్చన్. ఒక తేలికపాటి రాయిని 10 meters/second వేసినాం, కొంచెం దూరం పోయింది, 5 మీటర్లు ఎత్తుకుపోయింది. ఈసారి బరువైన రాయిని వేసినాం, దానికి డబల్ ద మాస్ వేస్తే ఎక్కువ హైట్ పోయిందా, తక్కువ హైట్ పోయిందా? Yeah, let me see. I think I have one answer here. Yeah, Akshaya says yeah. Neeraja says yeah. Neeraja, first time I am seeing your name here. Good. ఇంతకుముందు నీ పేరు కనపడలేదమ్మా నీరజ. గుడ్, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. రైట్, ఇంకెవరిని చెప్పండి అమ్మా. ధనుష్ ఏ, హర్షిత ఏ, ఆలోచించండి. రైట్, ఎనీబడి ఎల్స్? ఓకే, సో ఫ్యూ పీపుల్ హ్యావ్ అటెంప్టెడ్, కొంతమంది అటెంప్ట్ చేసినారు. అరే సారీ, యా, ద ఆన్సర్ ఈస్ సారీ, ఇట్ ఈస్ నాట్ ఏ. అండ్ యూ ఆబ్వియస్లీ ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ ఈస్ నాట్ సి, ఎందుకంటే బరువైంది ఇంకా ఎక్కువ దూరం పోలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ, ఇట్ ఈస్ నాట్ సి. సో వాట్ ఈస్ ఇట్? ఇట్ హ్యాస్ టు బి బి, సేమ్ హైట్. వై ఈజ్ ఇట్ బి? ఇంతకుముందు ఒక సూత్రం చెప్పినా కదా, అది సూత్రం కాదమ్మా, అది మంత్రం. అది ఇట్ ఈస్ అ మంత్ర. ఎవ్రీ ఫార్ములా కమ్స్ విత్ అ కండిషన్. అట్లాంటిది ఇంకొక మంత్రం చెప్తున్నాను, ఇంకొక మంత్రం. ఈ క్వశ్చన్స్ మీరు అడగాలి. ఓకే, ఫిజిక్స్లో ఈ క్వశ్చన్స్ మీరు అడగడం నేర్చుకోవాలి. ఒక ఫార్ములా చూసినారనుకోండి, ఆ ఫార్ములా చూస్తూనే మీరు అడగాల్సిన క్వశ్చన్ దేని మీద డిపెండ్ అయింది. నేను తెలుగులో రాస్తే వంకలు పోతాయి, లెటర్స్ వంకలు పోతాయి. సో ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ రైటింగ్ ఇన్ తెలుగు. ఈ స్క్రీన్ మీద రాయలేను, పెన్తో రాయగలుగుతాను. ఓకే, సో దేని మీద ఆధారపడింది, దేని మీద పడలేదు. డిపెండ్స్ ఆన్ వాట్? దేని మీద ఆధారపడింది, దేని మీద ఆధారపడలేదు? ఇండిపెండెంట్ ఆఫ్ వాట్? ఇండిపెండెంట్ స్పెల్లింగ్ ఏంట్రా? ఇండిపెండెంట్ ఆఫ్ వాట్?
ఇది ఒక క్వశ్చన్ అమ్మా, ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్ 1. ఓకేనా? ఇట్లా అలవాటు చేసుకోండి. దేని మీద డిపెండ్ అయింది, దేని మీద డిపెండ్ అవ్వలేదు. ఇది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఉంది, తర్వాత చెప్తాను. అది మీరు అడగాలి. ప్రతి ఫార్ములా కనపడుతూనే, ఇఫ్ యు సీ అన్ ఎక్స్ప్రెషన్, మీకు ఒక ఎక్స్ప్రెషన్ కనపడింది, మాక్సిమం హైట్ u²/2g అనేది కనపడింది, మీరు రెండు క్వశ్చన్లు అడగాలి. రెండిట్లో నేను ఒకటే చెప్పినాను ఇప్పుడు, దేని మీద డిపెండ్ అయింది, దేని మీద డిపెండ్ అవ్వలేదు. మీరు చెప్పండి అమ్మా, దేని మీద డిపెండ్ అయింది? యూ మీద డిపెండ్ అయింది. సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. యూ మీద డిపెండ్ అయింది. ఎస్. గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అయింది. సే ఎస్ ఆర్ నో. ఎస్. మాస్ మీద డిపెండ్ అయింది. సే ఎస్ ఆర్ నో. మాస్ మీద డిపెండ్ అయింది. సే ఎస్ ఆర్ నో. యూ వాంట్ టు రెస్పాండ్? ఎస్ కానీ నో కానీ టైప్ చేయండి. ఎస్ నో కానీ నో కానీ టైప్ చేయండి అమ్మా. మాస్ మీద డిపెండ్ అయ్యింది, అవ్వలేదు. ఎస్ ఆర్ నో. డిపెండ్ అయ్యింది అని చెప్తున్నాం. వాట్ డూ యూ సే? వన్ రెస్పాన్స్ హియర్. అక్షయ సేస్ ఎస్. ధనుష్ సేస్ నో. ఇట్స్ ఓకే టు గో రాంగ్ సార్, తప్పైనా ఏం పర్లేదమ్మా. ఓకే, సో ఐ విల్ బి ఎండింగ్ ద క్లాస్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్. లాస్ట్ క్వశ్చన్, ఇది ఒకటి అటెంప్ట్ చేయండి. అక్షర్ సేస్ నో, ధనుష్ సేస్ నో, అక్షయ సేస్ ఎస్. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారా? ఇంకెవరైనా చెప్తారా? మాస్ మీద డిపెండ్ అయ్యింది, అవ్వలేదు. ఓకే, సో 3 నోస్. ఇంకెవరైనా చెప్తున్నారా? ఫైన్. యా, సారీ, ద చాట్ బాక్స్ got closed. Let me open it again. ప్రసన్న సేస్ ఎస్. ఆన్సర్లో ఎం లేదు. h is equal to u²/2g. నో ఎం. మాస్. ఓకే, ఎం ఇన్ ద ఫార్ములా. ఫార్ములాలో ఎం లేదు. ఎం లేదంటే ఎం మీద డిపెండ్ అవ్వదు. డస్ వాట్? నాట్ డిపెండ్ ఆన్ ఎం. ఓకే, డిపెండ్ ఆన్ ఎం. సో నో ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ నో. ఎం మీద డిపెండ్ అవ్వదు. ఓకే, ఇట్లా ఉంటుందమ్మా. ఇది ఒక మంత్రం, ఇది కూడా ఒక మంత్రం. మీరు ఎప్పుడు జపిస్తూ ఉండాలి. అది ఒక కొత్త ఫార్ములా కనపడింది, దేని మీద డిపెండ్ అయింది, దేని మీద డిపెండ్ కాలేదు అనేది పాయింట్ 1. పాయింట్ 2 నేను తర్వాత చెప్తాను. ఓకే, వీ విల్ మీట్ అగైన్ అండ్ దెన్ ఐ లెట్ యు నో వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఈ మంత్రాలు మీరు ఎప్పుడు జపిస్తూ ఉండాలి. నేను జోక్ చేయడం లేదమ్మా, ఇట్ ఇస్ నాట్ అన్ ఎగ్జాగరేషన్. ప్రతి ఫార్ములా కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. కండిషన్ ఏది, ఫార్ములా ఏది, కండిషన్ ఏది, ఫార్ములా ఏది అనేది చూడాలి. ఓకేనా? ఇంకా దేని మీద డిపెండ్ అయింది, దేని మీద డిపెండ్ అవ్వలేదు, ఇది ప్రతిసారి చూస్తూ ఉండాలి. ఇక్కడ ఎం మీద డిపెండ్ అవ్వలేదు. ఓకేనా? ఎం అనేది లేదు కాబట్టి నేను మాస్ మారిస్తే ఇక్కడ ఆన్సర్ మారదు. ఓకేనా? రైట్. ఐ విల్ స్టాప్ ద క్లాస్ విత్ జస్ట్ వన్ స్మాల్ పాయింట్. I was waiting for, I wanted to actually show you one picture. Unfortunately, I did not receive. Yeah, I think I received. Just give me a minute, sir. Madam, just 1 minute lo, oka 5 minutes lopala close chestanu, if it is okay. Is that okay? ఓకే సార్. ఏం లేదమ్మా, జస్ట్ ఒక బీచ్ ఇది చూపిస్తున్నాను అంతే. ఈ ఒక్క పాయింట్ చూడండి అమ్మా. సో వాచ్ దిస్. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. మనము బీచ్లో వెళ్ళి నిలబడి, ఓకే, బీచ్లో వెళ్ళి నిలబడి సన్సెట్ టైంలో బీచ్కి వెళ్ళండి. అందరు జాగ్రత్తగానండి. లిజన్ టు దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బీచ్లో వెళ్ళి నిలబడదాం. సన్సెట్ టైంలో సన్ ఇట్లా కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు, చాలా ఫాస్ట్గా వెళ్తాడు. అప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తాడంటే మనం ఇట్లా చూస్తుంటేనే స్లోగా ఇట్లా వెళ్ళిపోతుంటాడు. మామూలుగా మనం ఆకాశంలో సూర్యుని చూస్తే కదులుతూ పోడు, కానీ బీచ్లో మనం సన్సెట్ టైంలో చూస్తే ఇట్లా స్లోగా ఇట్లా కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు మీరు బీచ్లో వెళ్ళండి, సన్సెట్ టైంలో బీచ్కి వెళ్ళండి, ఇట్లా పడుకోండి. ఓకే, లై డౌన్. రైట్. హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ ద ఇమేజ్ ఇన్ మ్యాగ్నిఫైడ్ ఫామ్. సూర్యుడి వైపు చూడండి, సూర్యుడి వైపు తలబెట్టి పడుకోండి. పడుకొని కరెక్ట్గా నా చేయి చూడండి అమ్మా. ఇది అనుకోండి, సూర్యుడు ఇట్లా కిందికి వెళ్ళిపోతున్నాడు, కిందికి వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్గా కిందికి వెళ్ళిపోయినప్పుడు మీ దగ్గర ఒక వాచ్ పెట్టుకొని స్టాప్ క్లాక్ ఆన్ చేయండి. స్టాప్ క్లాక్, టైమర్ ఆన్ చేయండి. మీ ఫోన్లో టైమర్ ఆన్ చేయండి. ఓకే, కరెక్ట్గా సూర్యుడు ఎప్పుడైతే మీకు కనిపించాడో అప్పుడు టైమర్ ఆన్ చేయండి. ఓకేనా? వెంటనే లేచి నిలబడండి. యు స్టాండ్ అప్ ఇమ్మీడియట్లీ. తర్వాత కొంచెం సూర్యుడు కనబడతాడు. మీరు పడుకున్నారు, మీరు ఈ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీకు సూర్యుడు కిందికి వెళ్ళిపోయినట్టు కనబడతాడు. ఇది మీరు అనుకోండి, మీకు సూర్యుడు కిందికి వెళ్ళిపోయినాడు. మీరు ఇట్లా ఉన్నారనుకోండి, ఇప్పుడు మీకు కొంచెం సూర్యుడు కనబడతాడు. ఓకే, లిటిల్ బిట్ కొంచెం కనబడతాడు అన్నమాట.
అప్పుడు సో ఇమ్మీడియట్గా మీరు పడుకొని ఉన్నప్పుడు స్టాప్ క్లాక్ ఆన్ చేసి సూర్యుడు కనపడకుండా పోయినప్పుడు స్టాప్ క్లాక్ ఆన్ చేసి ఇమ్మీడియట్గా లేచి నిలబడి కొంచెం సూర్యుడు కనబడతాడు అనమాట. అప్పుడు సూర్యుడు మళ్ళీ కిందికి పోవడానికి ఎంత టైం పడుతుందో చూడండి. ఓకేనా? ఆ టైం నోట్ చేయండి. సో ఇక్కడ చదువుతున్నాను. యూ కెన్ వాచ్ ద సన్సెట్ appears over a calm ocean while you lie on the beach. And then once again you stand up. Surprisingly, by measuring the time between the two sunsets, you can approximate the Earth's radius. Okay, extraordinary information. మనము సన్ ఫస్ట్ వెళ్ళిపోవడానికి ఎంత టైం పట్టింది, మనం లేచి నిలబడినాక ఎంత టైం పట్టింది, ఆ టైము యాక్చువల్గా ఒక 4 నిమిషాలు ఎంత ఉంటుంది. ఆ 4 నిమిషాల్లో టైంలో ఆ కొంచెం సన్ కూడా కిందికి వెళ్ళిపోతాడు. ఆ 4 నిమిషాలు అనే టైంని బట్టి మనం రేడియస్ ఆఫ్ ఎర్త్ కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు అదంతా మనం మ్యాథ్స్ ఫిజిక్స్ ద్వారా కనుక్కోవచ్చు. పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు, నార్మల్ దే. దోస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మీ. విల్ ఎండ్ ద సెషన్ హియర్. హోప్ఫుల్లీ విల్ సీ యూ అగైన్.